లెవియథాన్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ లెవియథాన్ అనేది చాలా పాపులర్ అవుతుంది. ఈ లెవియథాన్ 800 కిలోమీటర్ల పొడవు ఉండే భయంకరమైన సర్పం అని అంటున్నారు. జోయిస్ మైథాలజీలో ఈ లెవియథాన్ గురించి ఒక కథ ఉంది. ఆ కథ ఏంటంటే, దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించినప్పుడే 2 లెవియథాన్లను సృష్టించాడు. ఈ 2 లెవియథాన్లు ఒకటి ఆడ, మరొకటి మగ. ఈ 2 లెవియథాన్లు కలిసి మరొక లెవియథాన్ కి జన్మనిస్తాయని ముందుగానే ఆలోచించి, ఇలా 100 కిలోమీటర్లు ఉండే ఈ లెవియథాన్లు భూమిపై ఉంటే భూమి చిటికలో అంతమైపోతుందని ముందుగానే ఊహించి దేవుడు ఆడ లెవియథాన్ని చంపేశాడు. అప్పుడు మిగిలిన మగ లెవియథాన్ సముద్రం అడుగు లోతుకు వెళ్లి ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే మన భూమిపై అవినీతి, అక్రమాలు, అన్యాయాలు ఎప్పుడైతే పెరుగుతాయో, ఆడవాళ్లపై అత్యాచారాలు ఎప్పుడైతే పెరుగుతాయో, జనాల్లో మానవత్వం అనేది పూర్తిగా ఎప్పుడైతే చనిపోతుందో అప్పుడు ఈ లెవియథాన్ సముద్రం నుండి బయటకు వస్తుంది. అంత పెద్ద ఆకారంలో ఉన్న ఆ లెవియథాన్ సముద్రం నుండి పైకి వచ్చేటప్పుడు భారీ సునామీలు, భూకంపాలు వస్తాయి. అది గర్జించినప్పుడు దాని నోటి నుండి వచ్చిన మంటలతో ఆకాశం మండుతుందని, అప్పుడు భూమి మొత్తం అంతమైపోతుందని, అప్పుడు ఒక యుద్ధం మొదలవుతుంది. యుద్ధం ఎవరెవరికంటే లివియథాన్ అనే సీ మాన్స్టర్ కి, లెహమెత్ అనే అంతే బలమైన ల్యాండ్ మాన్స్టర్ కి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం అనేది రోజులు గడిచినా జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఎవరైతే అన్యాయానికి పాల్పడని ప్రజలు ఉంటారో వాళ్ళందరూ దేవుడికి మొక్కడంతో దేవుడు దిగి 2 మాన్స్టర్లను చంపేసి, అవినీతికి పాల్పడని ప్రజలు మాత్రమే భూమిపై ఉంటారని, మిగిలిన వాళ్ళందరూ చనిపోతారని, ఆ మిగిలిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఆ లెవియథాన్ చర్మం ఏదైతే ఉందో దాన్ని తీసి ఆ మిగిలిన వాళ్ళకి షెల్టర్ గా చేస్తాడని జూయిష్ మైథాలజీలో కథ రూపంలో ఉంది. ఈ లెవియథాన్ క్రియేచర్ అనేది సముద్రం అడుగున ఉందని అనుకుంటున్నారో లేదని అనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.